మహాలక్ష్మి పథకం 2500 అర్జెంట్ ఇవ్వండి. ఎంతమంది ఇస్తారు చెప్పండి. దీనికి స్పష్టత లేదు. 2005లో ఇంటికి ఒకటి ఇస్తారా, లేక ఇంటి ఉన్నటువంటి ప్రతి ఆడబిడ్డకి ఇస్తారా, దానికి క్లారిటీ లేదు. ఇంట్లో 4 కోడలు ఉంటారు, 2 బిడ్డలు ఉంటారు, 18 ఏళ్ళు దాటినారు, అందరికి ఇస్తారా? ఇవ్వండి, సంతోషంగానే కుటుంబం బాగుపడతాయి. గ్యాస్ సిలిండర్ ఇప్పటికి ఇంకా కనెక్షన్ 500కి ఇప్పలేదు. రైతు భరోసా అయితే ఇంకా ఇప్పటికి దిక్కులేదు, 10,000 రూపాయలు ఇస్తలేరు. ఇదో చెప్పాను, ఇంధనం మిల్లు సంగతి చెప్పాను. ఇవన్నీ కూడా గులజ్యోతి 200 యూనిట్లు మాఫ్. సోనియా గాంధీ గారు చెప్పారు మొత్తం 200 యూనిట్లు మొత్తం మాఫ్. ఇలా బిల్లు వస్తున్నాయి. నేను ఇలా పేపర్లో టీవీలో చూశాను. ఒక ఇంటికి 1,28,700 రూపాయల బిల్లు వచ్చింది ఒక ఇంటికి. పేదవాళ్ళు పాపం ఆయన పద్మశాలి, ఆయన ఇంటికి బిల్లు వచ్చిందట. మరి ఎప్పుడు మాఫ్ చేస్తారు ఇవన్నీ? దీనికి ఇప్పుడు ఒక పాలసీ తయారు చేయండి. పాలసీ తయారు చేసి డిపార్ట్మెంట్కి అప్పచెప్పండి, పలానా వారికి మీరు బిల్లు అడగద్దని. 200 యూనిట్ కాల్చుకునేటువంటి వారు ప్రతి ఒక్కరికి అడగద్దని చెప్పండి. వైట్ రేషన్ కార్డు అంటారా లేకుంటే ఏమంటారా చెప్పండి ఒకసారి. స్పష్టత లేదు. అది కూడా మీరు ఏ పథకం అయితే ప్రకటించారో ఏ పథకం పైన స్పష్టత లేదు. స్పష్టత లేకుండా, అవగాహన లేకుండా ప్రకటించినటువంటి పథకాలు ఇవన్నీ. చేయుత పథకం కానీ, గృహజ్యోతి పథకం కానీ, ఇవన్నీ కూడా అనవసరంగా ప్రజలను మోసం చేసేటువంటి కార్యక్రమాలు. ఆధార్ కార్డు జిరాక్స్ పెట్టాలట, రేషన్ కార్డు జిరాక్స్ పెట్టాలట, ఇవి మళ్ళా కొత్తగా కాగితాలు పెట్టాలట. ఇవన్నీ ఐటికలనే నాకు అనిపిస్తుంది. ఈ కాలయాపన చేసి దరఖాస్తులు స్వీకారం చేసి డబ్బాలు పెట్టిడట. మనం పోలింగ్ డబ్బాలు పెడతారు చూడండి, పోలింగ్ బాక్స్ డబ్బాలు, మండలంకో డబ్బాలు పెట్టి తాళాలు వేసి తీసుకుపోయి అది దాచిరట. దరఖాస్తులో పారిపోతే భయంతో ఏమంటారు ట్రంక్ పెట్టాలి. పోలింగ్ బ్యాలెట్ పేపర్ పెడతారు చూడు, ఆ బ్యాలెట్ పేపర్ పెట్టి తీసుకొని పోయారు. ఆ ట్రంక్ పెట్టెల తాళాలు ఎప్పుడు వెళ్తాయి, ఎప్పుడు పరిశీలిస్తారు, ఎప్పుడు దానికి అమలు చేస్తారు, ఎప్పుడు పేదవారికి అందిస్తారు? ఇదంతా కేవలం డ్రామాలు, నాటకాలు. రేపు పార్లమెంట్ ఎలక్షన్ వరకు ఇదే కొనసాగుతుంది. రేపిస్తాం, ఎల్లుండిస్తాం, మాపిస్తాం. ఆఖరికి ఇది ఇంకోటి ఏమొస్తుంది, ఈ దరఖాస్తులన్నీ తీసుకొని పరిశీలిస్తామని కంట్రోల్ చేస్తారు. పరిశీలించే లోపల బడ్జెట్ సమావేశాలు వస్తాయి. ఫిబ్రవరి మార్చిలో ఆ బడ్జెట్ సమావేశాలు కానీ అంటారు. బడ్జెట్ సమావేశాలు కాగానే లోక్సభ పార్లమెంట్ యొక్క నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి పనులు ఇప్పుడు ఏం చేస్తారో అంటారు. అది అయిపోయి 3 నెలలు అవుతుంది. అది అయిన తర్వాత స్థానిక సంస్థ ఎలక్షన్ వస్తాయి. దాని మళ్ళీ ఎలక్షన్ కోడ్ వస్తుంది, మళ్ళీ ఏడాది పోతుంది. ఈ విధంగా మొత్తానికి ప్రజలకు మొచేతి బెల్లం పెట్టి కాలయాపన చేసుకోవడానికి చేసేటువంటి కార్యక్రమాలు.